తమిళనాడు సీఎం విజయ్ కి విశాఖ న్యాయవాదుల అభినందనలు. గవర్నర్ వ్యవహారం రాజ్యాంగ విరుద్ధం. సీనియర్ న్యాయవాది పాకా సత్యనారాయణ ప్రజా తీర్పును గౌరవించాల్సిన బాధ్యత గవర్నర్దే. ప్రజలు కష్టసుఖాలు తెలిసిన నాయకుడిగా విజయ్ పై న్యాయవాదుల ఆశాభావం. తమిళనాడులో గవర్నర్ వ్యవహారం రాజ్యాంగ విరుద్ధంగా సాగిందని విశాఖకు చెందిన సీనియర్ న్యాయవాది పాక సత్యనారాయణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం విశాఖ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ జోసెఫ్ విజయ్ కు న్యాయవాదుల తరఫున అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళనాడులో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు విషయంలో గవర్నర్ వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. ప్రజలు ఓట్ల ద్వారా ఇచ్చిన స్పష్టమైన తీర్పును గౌరవించకుండా ఆలస్యం చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలిగించిందన్నారు. ఒక ఉన్నతమైన రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాల్లో ఒకటిగా గుర్తింపు పొందిందని, అలాంటి రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం చెప్పిందే చేయడం గవర్నర్ పదవికి తగదని, ప్రజలు ఎన్నుకున్న నాయకుడిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి రాజ్యాంగ వ్యవస్థపై ఉందని పేర్కొన్నారు. డాక్టర్ విజయ్ ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడని, ప్రజల సమస్యలు కష్టసుఖాలు తెలుసుకునే నాయకత్వ లక్షణాలు ఆయనలో కనిపిస్తున్నాయని న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లోకి వచ్చిన తొలి ప్రసంగంలోనే ప్రజా సంక్షేమం, పారదర్శకత పాలనపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆకట్టుకున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రిగా విజయ్ తమిళనాడుకు మంచి పరిపాలన అందిస్తారనే నమ్మకం తమకు ఉందన్నారు. సీనియర్ నటుడిగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న విజయ్ ఇప్పుడు ప్రజానాయకుడిగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారని, యువతలో కొత్త ఆశలు నింపుతున్నారని న్యాయవాదులు పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేసే నాయకుడిగా విజయ్ నిలుస్తారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు పాక సత్యనారాయణ, వాసుపల్లి చెన్నారావు, వై దేవుడు, జి కుమార్, వై రవిబాబు తదితరులు పాల్గొన్నారు. ఒక సామాన్య వ్యక్తిగా అతను వ్యవహరించే తీరు చాలా గొప్పది. ఎందుకంటే అతను సినీ ఫీల్డ్లో ఉన్నప్పుడు చాలా సంక్షేమ కార్యక్రమాల్లో అతను పార్టిసిపేట్ చేశాడు, సహాయం చేశాడు. ఎందుకంటే ప్రకృతి రీత్యా వైపరీత్యాలు వచ్చినప్పుడు అతను షేర్ ఇచ్చేవాడు. ఎప్పుడు ఎంతమంది సినీ యాక్టర్లుగా డబ్బు సంపాదించుకున్నారో తెలియదు, కానీ ఆయన సంపాదించుకున్న దాంట్లో కొంత సొమ్మును వెచ్చించేవాడు. అలాగే తను ఇప్పటి నుంచో మనం అనుకున్నాం, ఈ ఎలక్షన్ 2 సంవత్సరాలు పార్టీ పెట్టారు. పార్టీ పెట్టక ముందు నుంచి కూడా అతను సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎవరైనా ఒక ఆడపిల్ల పుట్టింది అనుకోండి, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటా వెళ్ళి వాళ్ళకి బంగారు రింగ్ తోడడం, అతను బర్త్డే గ్రాండ్గా చేసుకునేవాడు. అంటే అటువంటి మహోన్నతమైనటువంటి భావాలు కలిగిన వ్యక్తి. ఇది నాట్ ఆర్డినరీ మ్యాన్. ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నాం, అసలు ఏ రోజైనా ఈరోజు నేటి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు డిఎంకే ఏడిఎంకే పరిపాలన చేస్తున్నటువంటి ఆ కంచుకోటను బదలగొట్టడం అంటే అంత ఆసమస్య కాదు. సినీ యాక్టులు కలర్ పాముకోవడమే కాదు, రాజకీయ జీవితం చాలా కష్టంగా ఉంటుంది అన్నదే ప్రూవ్ చేశాడు. తర్వాత జనాల్లో కూడా మంచి ఆదరణ వచ్చింది. ప్రజలు ఆదరణ ఇచ్చినప్పుడు కూడా ప్రజాస్వామ్యం ఏర్పాటు చేయడానికి చాలా శక్తులు అడ్డుకున్నాయి. ఎవరు అడ్డుకున్నారో మనందరికీ ప్రెస్ వాళ్ళకి బాగా తెలుసు. రోజు సోషల్ మీడియా ఏం జరుగుతుందో తెలుసు. ఏదైనప్పుడు కూడా ప్రజలు వెల్ఫేర్ కావాలి, ప్రజల్ని సమదృష్టితో చూసే ప్రభుత్వాలు కావాలి, కానీ ఆధిపత్యం కోసం చూసే ప్రభుత్వాలు ఫెయిల్ అవుతాయి కొంతకాలమే. ఈరోజు మనం సెంట్రల్ గవర్నమెంట్లో చూసుకున్న ప్రభుత్వాలు చూసుకుని వెస్ట్ బెంగాల్ తీసుకోండి. వెస్ట్ బెంగాల్ తీసుకున్న గవర్నమెంట్లో ఎప్పుడైతే ప్రభుత్వం కోల్పోయిందో కార్యాలయాలు అవి తగలబెట్టేస్తున్నారు. ఏంటంటే ఇదంతా రీసెంట్గా త్రిపురలో జరిగింది. త్రిపురలో అక్కడ కూడా కార్యాలయాలు దాడి ఏంటిది? అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇలాంటి అగత్యాలు జరగకుండా చూడవలసిన బాధ్యత ఉంది. మనకు ఒక భారత రాజ్యాంగం ఇచ్చారు. ప్రపంచ దేశాల్లో ఒక భారత రాజ్యాంగము పెద్ద రాజ్యాంగం, లిఖిత రాజ్యాంగం. అన్ని దేశాల్లో రాజ్యాంగాలు ఫెయిల్ అయ్యాయి, కానీ భారతదేశంలో రాజ్యాంగం ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆయన గొప్ప వ్యక్తి కాబట్టి. అంటే సమదృష్టితో మనకి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మంచి కార్యక్రమాలని, మంచి రాజ్యాంగాన్ని నిర్మాణం చేసినప్పుడు అంబేద్కర్, మరి మనం ఏం చేస్తున్నాం? ఆధిపత్యం కోసం చేసి ఇందులో కుమ్ములాటలు పెడుతున్నారు రాజకీయంలో. ఒకటే చెప్పాడు విజయ్, ఎందుకంటే నాకు డబ్బు కోసం కాదు, నేను సినిమాలు యాక్ట్ చేసుకుంటే నాకు 100 కోట్లు వస్తుంది. నేను డబ్బు సంపాదించుకోవడానికి రాజకీయంలో రాలేదు, సేవ చేయడానికి వచ్చాను. పరిపాలన ఆధిపత్యం కోసం కాదని తను స్పష్టంగా చెప్పాడు ప్రమాణ స్వీకారంలో. రెండోది తను చేసే ప్రతి కార్యక్రమం కూడా చెప్పాడు. వాళ్ళ అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యేలు అందరికీ
చూడండి, మనం లంచాలు తీసుకోవడం, మోసాలు చేయడం కాదు, ప్రజలు చేరుకోండి, సేవ చేయాలి. అలాగని ఎవరైనా చేయకపోతే వాళ్ళకి చర్య నిజంగా అద్భుతం. ఒక జగన్మోహన్ రెడ్డి చేశాడు ఆంధ్రప్రదేశ్లో, అలాగే తమిళనాడులో జోసెఫ్ విజయ్ గారు తీసుకున్న నిర్ణయం చాలా అద్భుతము. అందరినీ సమానంగా చూడే పార్టీ కావాలి. మంచి విద్య అందించాలి, వైద్యం అందించాలి అని చెప్పి మంచి కార్యక్రమాలు చేశాడు. మొట్టమొదటిసారిగా పేదవాళ్ళందరికీ 200 యూనిట్లు కరెంటు ఇమీడియట్గా వాళ్ళందరూ ఫ్రీ అని చెప్పేసి చేశాడు. అలాగే మహిళలకి, అలాగే ఫ్రీ బస్ అని సంక్షేమ కార్యక్రమాలు. అయితే డబ్బులు ఎలా సంపాదించాలో దాన్ని చేస్తాడు పరిపాలన విధానంలో. కాబట్టి మరి ఇంకా అందరికీ నా జైవం తెలియజేసుకుంటున్నాను. గత 4 రోజులుగా మరి తమిళనాడులో జరుగుతున్న ఆ యొక్క అవకతవకల్ని మనం దృష్టిలో పెట్టుకుంటే భారతదేశంలో రాజ్యాంగానికి ఎంత విలువ ఇస్తున్నారో, మరి భారతదేశాన్ని పరిపాలిస్తున్న సెంట్రల్ వాళ్ళు ఎంతవరకు తమిళనాడుకి న్యాయం చేశారన్నది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు మనం చూస్తే 107 సీట్లతో అత్యధిక ప్రజాదరణ పొంది తమిళనాడుకి నూతన ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణం చేయవలసిన సమయంలో ఆయనకి ఎన్ని అడ్డంకులు కల్పించారో భారతదేశం అంతా నిశ్చితంగా గమనిస్తూనే ఉన్నది. మరి ఇలాంటి పరిస్థితులు దాటుకుని, అవరోధాలను దాటుకుని నూతన ముఖ్యమంత్రిగా ఆయన విజయ్ దళపతి గారు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన శుభ సందర్భంలో మా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్